నమస్కారం. అనునిత్యం ఆధ్యాత్మిక దీప్తిని ప్రసరిస్తున్న ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించే అనేక ధర్మ సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలను అందిస్తున్న కార్యక్రమం ధర్మ సందేహాలు. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి అనేక సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహం అండి. ఖమ్మం నుండి శ్రీనివాసరావు గారు రాస్తున్నారు. తదాస్తు దేవతలు అంటారు, నిజమేనా? తెలియచేయగలరంటూ కోరుతున్నారు. తథాస్తు, తథ ఆ ప్రకారంగా, అస్తు కావలసిందే అనేవాళ్ళు ఉంటారు. ఎలా అంటారండి ఈ మాట మీరు అంటే, ముహూర్తం అనే దాన్ని మనం విశ్వసిద్దాం. ముందు ముహూర్త బలం అంటారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఒక నిమిషంలో చూస్తాడు. ఆ చూసిన వేళా విశేషం ఏమిటో కానీ వాళ్ళిద్దరి మధ్యన ఉప్పు నిప్పు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూస్తాడు. ఆ చూసిన వేళా విశేషం ఏమిటో కానీ వాళ్ళిద్దరి మధ్యన కూడా ఏదో జన్మజన్మల బంధం అన్నట్లుగా ఏదో జ్ఞాపకాలు, స్నేహితము, ప్రేమ, అనుబంధము, ఆప్యాయత తవ్విపోసుకుంటారు. అది ఆధునిక పరమైన వివాహ సంబంధాల వరకు దారితీయవచ్చును, లేదా స్నేహ సంబంధాలుగా మిత్రులుగా కూడా మిగిలిపోవచ్చును. ఒకరి మీద ఒకరికి మంచి స్నేహము, పారమార్థిక దృష్టి కూడా ఉండవచ్చును. ఇదంతా ఎలా వచ్చింది? ఆ చూచుకున్న నిమిషం వేళా విశేషం అంటారు. అలాగే నిత్యము జపం చేసేటటువంటి వాళ్ళు పూజా విధానాలలో ఏదో ఒక లక్ష్యంతో, నియమసిద్ధితో, సత్ప్రవర్తనతో మెలిగేటటువంటి వాళ్ళు నోరారా ఏదైనా ఒక మాట అంటే తథాస్తు. వారు ఆ మనసులో అన్నారు, ఆ మాట నిజం అయి తీరుతుంది. కనుక తథాస్తు దేవతలు ఉంటారా అంటే ఉంటారు. దేవతలు అంటే ఏదో పైన అలా వాహనాల్లో తిరుగుతూ ఎవడన్నా ఏమైనా అంటాడా తథాస్తు అందాం, తథాస్తు అని తిరిగి అలా కాకూడదు, అలా ఆలోచన చేయకూడదు. సినిమాలో, సీరియళ్లలో చూసి ఇలాంటి భావన పెరిగిపోతున్నాయి ఈ మధ్యన. చాలా మనసులోనే ఉంటుంది దేవత, మనసులోనే ఉంటుంది దైవం. మన మనసులో ఏ సంకల్పం చేస్తామో అదే తథాస్తు. వీడికి శాస్తి కావాల్సిందే, రోగం కుదరాల్సిందే అని ఎవడన్నా గట్టిగా అనుకున్నాడా అదే తథాస్తు. ఒకడు బాగా వ్యవహారం చేస్తున్నాడు, బాగా డబ్బు సంపాదించాడు, ఎవడే లెక్క పెట్టడం లేదు, వాడి మానాన వాడు పోతున్నాడు, అలాంటి వాడిని చూసి వీడి తిక్క కుదరాల్సిందేరా అని ఎవడన్నా ఒకడు అంటే, ఆ అన్న సమయంలో ఎవరైనా మరొక వ్యక్తి జపం చేసేవాడు దానికి ఆమోదం తెలిపితే తథాస్తు. కూతురే ఉంది, నిర్లక్ష్యంగా మాట్లాడింది, ఏం నాన్న నువ్వేమిటి లెక్క అన్నట్టుగా మాట్లాడింది. ఆ తండ్రి చాలా జపం చేసేవాడు, యోగ్యుడు, నిష్ఠాగరిష్ఠుడు. ఆవేశంతో ఇలాగైతే నువ్వు హాస్పిటల్లో అవుతావు, ఇక నీకు ఈ ఇంట్లో భోజనం కూడా లేదు, ఈ ఇంట్లో నువ్వు అన్నం కూడా తినకూడదు, కంచం లాగి పారేస్తాను అన్నాడు. లాగి పారేశాడు. నేను చూశాను కళ్ళారా. తథాస్తు అంటే ఇలా ఉంటుంది. కాబట్టి ఎక్కడో కాదు, తథాస్తు దేవతలు అంటే మన మనసులో ఉంటారు, అవుతుంది. ఆ వ్యక్తులలో ఉండేటటువంటి సంకల్ప శక్తి, ఆ సంకల్ప శక్తికి ఉన్నటువంటి బలం, దాని పేరే తథాస్తు. కాబట్టి ఏది మాట్లాడాలన్నా, ఎలా మాట్లాడాలన్నా అవ్యాచ్యములు మాట్లాడకూడదు. నా శ్లీలంకి ఈర్తయేదేత, అశ్లీలమైన మాటలు రాకూడదు. అశ్లీలం అంటే శృంగారార్థమో మరీ దురర్థమో అని కాకుండా వ్యతిరేక అర్థం. ఎదుటి వ్యక్తికి కష్టం కలిగించే మాటలు మాట్లాడకూడదు. ఎంతో కష్టం కలిగించే మాటలు మాట్లాడితే ఆ వ్యక్తి ఏదైనా దానికి పర్యాయంగా మరొక చిన్న మాట అంటే చాలు, అది అయి తీరుతుంది, అయి ఊరుకుంటుంది. ఈ బాధలన్నీ నేను అనుభవిస్తున్న వాడిని, చూస్తున్న వాడిని కాబట్టి ఈ రకంగా చెబుతున్నాను. అందరూ కూడా ఎదుటివాడికి కష్టం కలగకుండా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తథాస్తు దేవతలు ఉన్నారు అన్న భయంతోనైనా సవ్యంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎదుటివాడికి కష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు ఆ మాటను పరిహరించి కాస్త వ్యంగ్యంగా హాస్యరసాన్ని మేళవించి చెప్పితే అంతగా బాధించదు, అందరూ నవ్వుతారు. చెప్పే భావన చెబుతాము, సంతోషంగా ఉండేటట్టుగా ప్రవర్తన చేస్తాం. కాబట్టి తథాస్తు దేవతలు ఉంటారా? ఉంటారు, మన మనస్సులోనే ఉంటారు. గురుగారు, మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా పంపించారు వాణిప్రసాద్ గారు. లలితా సహస్రనామాలను రహస్యనామాలని ఎందుకంటారు? తెలియజేయగలరంటూ కోరుతున్నారు. ఇది గుప్యం పరమంలోకే సర్వరక్షాగ్రముణాన్ ప్రారంభంలోనే గోప్యాద్ గోప్యతరం గోప్యం ఫలశ్రుతిలో కూడా ఈ వాక్యాలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి
అనేక మార్లు నేను ఇది కూడా చెప్పాను. నామం చెప్పే సమయంలో అంతకంటే ముందు వచ్చేటటువంటి బీజాక్షరాలు 4 చెబుతారు. ఆ 4 బీజాక్షరాలలో మళ్ళీ 3 బాలా మహామంత్రంలోనివి. అటువంటి బీజాక్షరాలను కూడా మేళవించి పెద్ద ఎత్తున ఉచ్చైస్వరంతో ఈ మంత్రాలను ఈనాటి కాలంలో అనేకులు చెబుతూ ఉన్నారు. ఇందువల్ల దోషం ఆపాదింపబడుతుంది. అది ఆ మంత్రానికి కాదు, వక్తకు. మంత్రానికి ఎటువంటి దోషము రాదు, అది స్వచ్ఛమైనటువంటిది. దాన్ని జపం చేసే సమయంలో మనకు ఆ దోషం వచ్చి చేరుతుంది. మా ఇంట్లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఒక సుప్రసిద్ధ పండితుడు వచ్చేశారు. బ్రహ్మాండంగా ఆయన వేదానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. దుర్భిక్షం దేవలోకేషు మనోనామతకం గృహే ఏతా వాచ ప్రవతంతి అని ఆయన వ్యాఖ్యానం మొదలుపెట్టారు. ఎవరో మైకు తెచ్చి ఆయన ముందర పెట్టారు. ఆయన ఆ మైకుకు ఉన్నటువంటి మటను మీట తీసివేసి నొక్కి పెట్టి చెప్పడం మొదలెట్టాడు. అడిగారు కదా, అయ్యా మహానుభావ ఎందు నిమిత్తమై అంటే, ఇలా నేను చెబితే ఎంతవరకు నా స్వరం పోతుందో అంతవరకు వినగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇదేది పెద్ద సభావేదిక వేలాది మందిగా ఉన్న స్థలం కాదు. అక్కడ ఇలాంటి ఉపయోగించవలసిందే. కానీ గృహ సముదాయంలో ఇలాంటి ఉపయోగం చేస్తే అనేకులు వారి వారి ఇండ్లలో అనేకములైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎవడో బహిర్భూమిలో ఉంటాడు, మరెవడో అల్పశంకలో ఉంటాడు, మరెవడో ఏదో భోజనం చేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మంత్రాన్ని వినిపించడం వల్ల నాకు దోషం వచ్చి చేరుతుంది. వినాలి అనుకున్నటువంటి భక్తి శ్రద్ధ గల శ్రద్ధాళువులు వచ్చి ఇక్కడే కూర్చుంటారు. అంత సంఖ్యలో నా గొంతుగా పోతున్నది, పోనంత మంది వచ్చినప్పుడు వినియోగించాలి అన్నాడు. ఎందుకు ఈ ఉదాహరణ చెబుతున్నానంటే, ఈ మంత్రాలన్నీ కూడా లలితా సహస్రనామావళి ఇది గుహ్యం పరమంలోకే గోప్యాద్ గోప్యతరం గోప్యం ఇంకా చాలా ఉంది, అనేక పదాలలో చెబుతారు. కాబట్టి అతి రహస్యంగా ఉంచాలి. రహస్యం నామ సహస్రం కథితం ఏ కుంభ సంభవ అందులోనే వస్తుంది ఫలశ్రుతి. కనుక ఈ లలితా సహస్రనామావళి అలాగే ఏ మంత్రమైనా, గాయత్రి మంత్రం కూడా ఈనాటి కాలంలో కారుకి కూడా రివర్స్ ట్యూన్గా పెట్టుకుంటున్నారు. అది మహాపాపం అండి. దోషం మనకు వస్తుంది, మంత్రానికి రాదు. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. దుష్ప్రయోజనంగా దుర్విధానాల్లో మనం దాన్ని వినియోగం చేస్తున్నాం. కాబట్టి ఎంత రహస్యంగా ఉంటే అంత రహస్యం. పిడికిలి ఇది రహస్యం, తెరిస్తే ఏమీ లేదు. మంత్రం కూడా రహస్యమే. అది ఎంతగా లోలోపల మనం మననం చేస్తే అంతగా మనల్ని రక్షిస్తుంది. మంత్రం యంత్ర సాధనాల ద్వారా వింటే సరిపోతుందా అని కూడా అడుగుతూ ఉంటారు. యంత్రం వినిపిస్తూ ఉంటే యంత్రానికి ఏమైనా పుణ్యం వస్తుందా? యంత్రానికి పుణ్యం రాదు. వినే మనకు కొంత జ్ఞానం వస్తుంది, కానీ పుణ్యం అంతగా రాదు. కాబట్టి మనమే చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి? అణువణువు లోపల ఉపాంశువుతో పారాయణం చేసే విధానం, జపం చేసే విధానం మౌఖికం, బాహిరం, ఉపాంశువు అని 3 విధాలుగా చెబుతారు. అందులో 3వది ఉపాంశువు. పెదవుల కదలిక కూడా లేకుండా మనస్సులో నిరంతరం నడుస్తూ చెబుతూ ఉంటే అది ఉత్తమోత్తమం అని చెబుతారు. కాబట్టి వారి ప్రశ్నకు అలా రహస్యంగా, అవును నిజమే, లలితా సహస్రనామావళిని రహస్యంగానే పారాయణం చేయాలి. అయితే ప్రచారం నిమిత్తమై యాంత్రిక సాధనాల ద్వారా మీకు వినిపిస్తున్నప్పుడు, మన వాళ్ళే సాయంత్రాలు కూడా వినిపిస్తున్నప్పుడు విందాం, మననం చేసుకుందాం. మళ్ళీ మనం పారాయణం చేస్తున్నప్పుడు మౌనంగా పారాయణం చేద్దాం. ఈ వినిపించడం ఎందుకొరకు అంటే ప్రచారార్థమై. అందరూ వినండి, అందరూ చదువుకోండి, అందరూ నేర్చుకోండి అనే నిమిత్తమే, ప్రచారం చేసే నిమిత్తమై. దీన్ని మనం పుణ్యం కోసం అనుకున్నప్పుడు మాత్రం మానసికంగా మౌనంగా రహస్యంగానే జపం చేయాలి. అయితేనే ఆ పుణ్యం మనకు లభిస్తుంది. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.